ఇది ఇస్ ద డే 3 వ్లాగ్. ఊటీలోనే మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. దిస్ వీడియో గోనా బి వెరీ 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 స్పెషల్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ 2 వ్లాగ్స్ కంటే కూడా ఈ వ్లాగ్లో మీరు చాలా మంచి కాంటెంట్ చూస్తారు. డే 3 రోజు వీ కవర్డ్ లాట్స్ ఆఫ్ ప్లేసెస్. దొడ్డబెట్ట పీక్ పాయింట్, బోట్ హౌస్, పైకరా వాటర్ ఫాల్స్, షూటింగ్ పాయింట్ అండ్ ఆల్సో కర్ణాటక నేషనల్ పార్క్. ఫైనల్లీ టీ ప్లాంటేషన్స్ అయితే మేము వెళ్ళాము. వీడియో ఎండ్ వరకు చూడండి. ఏదైనా కరెక్షన్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కమెంట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మమ్మల్ని దొడ్డబెట్ట పీక్ పాయింట్కి తీసుకొచ్చారు. ఇక్కడ స్టార్టింగ్లో చాలా షాపింగ్స్ ఉన్నాయి. ఇది ఆడుకొని వెళ్తే పీక్ పాయింట్ వస్తుంది. నాకైతే ఈ పీక్ పాయింట్ అంత పెద్దగా ఏం అనిపించలేదు. అంత సూపర్ డూపర్ అని అయితే నేనేం చెప్పలేను. ఆల్రెడీ 2 డేస్ మేము ఇట్లాంటి ప్లేసెస్ చూసాం కాబట్టి వాటితో పోలిస్తే ఈ పీక్ పాయింట్ నాకైతే ఎంత స్పెషల్గా అనిపించలేదు. మార్నింగే వచ్చాం కదా, సో ఇక్కడే కొంచెం చాయ్ తాగేసి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చూస్తున్నా కదా, ఇదైతే నేను తీసుకున్నాను. ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసాము. నెక్స్ట్ ఇంకా బోట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. బోట్ హౌస్కి రీచ్ అయ్యాక టికెట్ తీసుకోవడానికి కొంచెం టైం పడితే మీన్ వై షాపింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ ఐ లవ్ ఊటీ అని ఉంటే అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉండే అన్నమాట. ఇక్కడ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. ఆఫ్టర్ బోటింగ్ కూడా మేము వెళ్ళాము. ఈ ప్లేస్ చూసారా, మేము ఫైనల్లీ బోటింగ్ ఎక్కే ప్లేస్కి అయితే వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా బోట్ అయితే ఎక్కేసాము అందరము. ఫస్ట్ బోట్ ఎక్కాలంటే చాలా భయమైంది. నాకు వాటర్ అంటే చాలా భయము. ఇంకా చాలా డేరింగ్ స్టెప్ అనుకుంటాను నేను ఇట్లాంటివి వాటర్ యాక్టివిటీస్ చేసినప్పుడు. బట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. బోట్ ఎక్కకపోయి ఉంటే నేను చాలా మిస్ అవుతుండే. బట్ సమ్ టైమ్స్ డేర్ చేసి ఎక్కడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం చాలా మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తామని నేనైతే అర్థం చేసుకున్నాను. ఈ వాటర్లో నేనైతే చేయి పెట్టి అసలు ఆ మూమెంట్ని ఫుల్ ఎంజాయ్ చేశాను. ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పటికీ మర్చిపోను. మేము ఎక్స్ట్రా మనీ ఇచ్చి ఇంకొక రౌండ్ కూడా ఉన్నాము బోటింగ్లో. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంత బాగా నచ్చింది కాబట్టి మేము ఇంకా ఎక్స్ట్రా మనీ పే చేస్తాము, ఇంకొక రౌండ్ కూడా మాకు కావాలి అని చెప్పాము. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్. బోటింగ్ అయిపోయాక పక్కనే చిన్న నర్సరీ లాగా ఉంటే అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. క్యాప్చర్ చేయొద్దని చెప్పారు, బట్ నేను అప్పటికే క్యాప్చర్ చేసేసాను. అలా షాపింగ్ చేసేసుకొని కర్ణాటక గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఫొటోస్ దిగడానికి ఏ కార్నర్ నుంచి ఏ కార్నర్ చూసినా కూడా బోల్డ్ ప్లేసెస్ ఉన్నాయి. చాలా బాగుంది. టీ ప్లాంటేషన్ కూడా ఇక్కడే ఉంది. ఫైనల్ 2 డేస్ స్కూల్ ప్లేసెస్లో ఉండి ఒకటేసారి ఇంత ఎండ చూసేసరికి మాకు చాలా ఎండగా అనిపించింది. అండ్ కమింగ్ టు దిస్ పార్క్, ఏ ప్లేస్ చూసినా ఏ కార్నర్ చూసినా మస్తు ఫొటోస్ దిగొచ్చు అనిపించేలా ఉంది. చాలా పెద్ద గార్డెన్. అలా గార్డెన్ అంతా తిరుగుతూ నచ్చిన స్పాట్స్లో ఫొటోస్ దిగుతూ దారిలో మాకు ఈ చిన్న పాండ్లో చాలా ఫిషెస్ కనిపించాయి. సో అది కూడా క్యాప్చర్ చేశాను. ఫైనలీ నేను ఎక్సైటెడ్ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాను. టీ ప్లాంటేషన్ దగ్గరికి వచ్చాను. నాకెందుకో లైక్ ఈ ప్లేస్ కోసమే టీ ప్లాంటేషన్కి వెళ్ళాలి అట్లా అని చెప్పి చాలా ఎక్సైటెడ్ ఉండే. ఎందుకో మూవీస్లో చూసో అట్లా అందరూ ట్రిప్స్కి వెళ్తుంటే అలా చూసి నాకు వెళ్ళాలనిపించేది ఈ ప్లేస్కి. ఫైనలీ రీచ్ అయ్యేసరికి ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు నా పిక్చర్స్లో వీడియోస్లో చూడొచ్చు నేను ఎంత హ్యాపీ ఉన్నాను అని చెప్పేసి. దట్ ఫీలింగ్ I can't express in words. I captured some beautiful pictures as a memories. ఇంకా ఒక బ్రిడ్జ్ ఉంది. మేము అలా నడుచుకుంటూ దాని మీద కొంచెం సేపు వెళ్ళి స్పెండ్ చేసేసి ఇంకా ఈ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ మమ్మల్ని ఒక టీ ఎస్టేట్స్ దగ్గర తీసుకెళ్లారు. దారిలో ఒక ప్లేస్ దగ్గర ఆపారు. ద బ్యూటీ ఈస్, మేము అప్పుడే దిగాము, అలా వర్షం డ్రిజిల్ అవుతుంది, జల్లు కురుస్తూ ఉంది. ఆ లొకేషన్, ఆ వెదర్, ఆ టీ ఎస్టేట్స్కి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ ఎక్స్పీరియన్స్. మేము ఇక్కడ రీల్స్ తీసుకున్నాము, కొన్ని వీడియోస్ తీసుకున్నాము, పిక్చర్స్ తీసుకున్నాము. అసలు వాటన్నిటికంటే కూడా ఆ లొకేషన్, ఆ వ్యూ అండ్ అసలు ఆ వర్షము ఆన్ స్పాట్ అనమాట. సూపర్ ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇంకా పైకరా వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఈ వ్యూ ఎలా ఉందంటే జస్ట్ వాల్పేపర్ నుంచి మనం రియాలిటీలోకి వచ్చిందా అన్నట్లు ఉంటుంది. అంత బాగుంది, అంత బ్యూటిఫుల్ ఉంది. చాలా నడవాలన్నమాట కొంచెం వాటర్ ఫాల్స్ దాకా, బట్ ఇట్స్ వర్త్ డెఫినెట్లీ. చాలా బాగుంది ఈ ప్లేస్. మా కొలీగ్స్ వచ్చేదాకా కూడా ఆగలేదు. నేను ఒక్కదాన్నే ఉరుక్కుంటూ అలా ఎండ్ వరకు వెళ్ళి వాటర్ ఫాల్ చూసాను. నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. అసలు ఆ అలల సౌండ్ వినుకుంటూ నేను అలానే ఒక సైడ్కి ఉండిపోయాను. నాకు తోచినన్ని పిక్చర్స్ తీసుకున్నాను. స్ట్రేంజర్స్తో మాట్లాడి కూడా నన్ను కొన్ని పిక్చర్స్ తీయండి అని చెప్పాను.
అక్కడ వీడియోస్ తీసుకున్నాను. ఐ స్పెండ్ సమ్ గుడ్ టైమ్ అండ్ పీస్ఫుల్ టైం ఇక్కడ. మేము వెళ్ళింది స్వదేశీ ట్రావెల్స్తో. 11,000 అలా పే చేశాను. నాకు 2,000 అలా ఫుడ్కి ఎక్స్ట్రా పడినాయి. మొత్తం 13,000 అలా పడింది. బట్ ఓవరాల్గా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సేఫ్గా అనిపించింది. ఫోటోస్ దగ్గర కానీ ఎక్కడ గర్ల్స్కి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ నుంచి రీచ్ అవ్వచ్చు మీరు వాళ్ళని. ఈ ప్లేస్కి వచ్చాక కూడా రెయిన్ పడుతుంది. ఇంకా ఈ ప్లేస్కి బాయ్ బాయ్ చెప్పి వచ్చేటప్పుడు దారిలో కుల్ఫీ తిన్నాం అందరము. ఈ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అన్ని ప్లేసెస్లో రెయిన్ పడడం వల్ల ఆ లొకేషన్కి ఇంకా బ్యూటీ యాడ్ అయింది. ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ మేము షూటింగ్ పాయింట్ అని వెళ్ళాము. దిస్ ప్లేస్ గోనా బీ మెమరబుల్ ఫర్ మీ. ఎందుకో చెప్తాను. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు వర్షం అయితే లేదు. సన్సెట్ చూద్దామని అనుకున్నాము. చూస్తే రెయిన్బో ఒకటి కనిపిస్తుంది. అలానే చూస్తూ ఉంటే పక్కన ఇంకొక రెయిన్బో కూడా కనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను పక్కనే 2 రెయిన్బోస్ చూడ్డము. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ మౌంటైన్స్, ఒక సైడు సన్సెట్, ఒక సైడ్ 2 రెయిన్బోస్, ఒక సైడ్ రెయిన్ అలా డ్రిజిల్ అవుతూ అసలు అదిరిపోయింది. ఫస్ట్ రెయిన్ లేదు. మేము అలా కొద్దిసేపు స్పెండ్ చేస్తూ ఉంటే రెయిన్ కూడా పడుతుంది. అస్సలు మెమరబుల్. ఎందుకంటే రెయిన్ పడుతూ సన్సెట్ చూస్తూ 2 రెయిన్బోస్, మౌంటైన్స్, అసలు ఇది నెవర్ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్ అనమాట. నేనైతే ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తానని కూడా అనుకోను. ఆన్ స్పాట్ ఇన్ని చూడడం అనేది ఇట్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. 360 degrees కెమెరా తిప్పుతూ నేను చూశాను. ఒక సైడ్ సన్సెట్, రెయిన్బోస్, మౌంటైన్స్, క్లౌడ్స్, రెయిన్ ఇవన్నీ కవర్ చేశాను. సన్సెట్ అయిపోయే వరకు మేమైతే అక్కడే కూర్చొని అలా చూస్తూ అలా టైం స్పెండ్ చేస్తూ పీస్ఫుల్ టైం ఎంజాయ్ చేసాము. ఎవరి స్పేస్ వాళ్ళకి ఇచ్చాము ఇక్కడ. ఆఫ్టర్ ఆల్ ద హెక్టిక్ డేస్ వీ డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రేక్. నేనైతే చిన్నపిల్లని అయిపోయాను. అసలు ఫుల్ ఎంజాయ్ చేశాను. చూడండి ఎలా వీడియోలో తీసుకుంటున్నానో. ఇట్స్ డెఫినెట్లీ అబౌట్ ప్లేస్. కొన్నిసార్లు మనం అంటాం కదా ఎక్కడున్నా హ్యాపీ ఉండొచ్చు అని చెప్పి. నో, సమ్టైమ్స్ మనం ఎక్స్ప్లోర్ చేస్తే కొన్ని ప్లేసెస్ చూస్తే మనకు ఆటోమేటికలీ మన ఇన్నర్ చైల్డ్ హ్యాపీ అవుతుంది. మనం కూడా మెంటలీ పీస్ఫుల్గా హ్యాపీ అవుతాము. రీఛార్జ్ అయ్యి వస్తాం ఆఫ్టర్ ఏ ట్రిప్. సన్సెట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ప్లేస్కి కూడా మేము అందరం బాయ్ బాయ్ చెప్పాము. అస్సలు వెళ్ళాలనిపించలే ఈ ప్లేస్ నుంచి. బట్ ఊటీ నుంచి మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా మైసూర్కి బయలుదేరాము. ఇంకా ఆన్ ద వేలో మా ఎంజాయ్మెంట్ చూడండి. మేము వెళ్ళేది ఫారెస్ట్ రూట్ నుంచి. సో చాలా యానిమల్స్ కనిపించాయి దారిలో. ఎలిఫెంట్ కనిపించింది, జింకలు కనిపించాయి. అన్నీ క్యాప్చర్ చేశాను కనిపించినవని. నేను జర్నీలో ఎక్కువ నిద్రపోను, సో అందుకే నేను కనిపించినవన్నీ క్యాప్చర్ చేస్తూ పెట్టాను. మైసూర్ రీచ్ అయ్యాక టిఫిన్ చేసి చాముండి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మంచిగా దర్శనం చేసేసుకొని ఎమ్మటే అక్కడి నుంచి మైసూర్ ప్యాలెస్కి కూడా వెళ్ళి అది కూడా చూసేసుకొని ఫాస్ట్గా మళ్ళీ రిటర్న్ అయిపోయాము రైల్వే స్టేషన్కి, బ్యాక్ టు హైదరాబాద్. దిస్ ట్రిప్ గోయింగ్ టు బి మెమరబుల్ అండ్ ఫర్ ఎవర్ చెరిష్డ్. చాలా బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్ డే అయితే ఇంకా చెప్పనవసరం లేదు. సూపర్ ఎంజాయ్ చేసాము. మీరు చూసారు కదా ఫుల్ వీడియో. ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.